రాజు గారు అండ్ వెంకటరమణారెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ చర్చలో పాల్గొన్నందుకు. ఇక మనం ఒకసారి తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు సంబంధించి జరుగుతున్న మ్యూజికల్ చైర్ ఆటలో దాన్ని లేకపోతే చిన్నప్పుడు పిల్లలు ఆడుకునే కుర్చీల ఆట ఒకటి ఉంటుంది స్కూల్లో, అలాంటి ఆటనాల్లో అర్థం కాని పరిస్థితి. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఇద్దరిని ప్రభుత్వం నామినేట్ చేసింది. వాళ్ళిద్దరికీ రాజకీయ నేపథ్యం ఉందని గవర్నర్ గారు యాక్సెప్ట్ చేయలేదు. అది అలా పెండింగ్లో ఉండగానే ఈలోపు ఎలక్షన్స్ రావడం, ఎలక్షన్స్ వచ్చి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇద్దరిని, ఒక మైనార్టీ నేతను, ఒక మైనార్టీ నేత అంటే ఒక మైనార్టీ వ్యక్తిని అండ్ తెలంగాణ ఉద్యమకారుడు, సుదీర్ఘకాలం ఈ ఉద్యమం అంతా పాల్గొని ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ జేఏసీ చైర్మన్గా కూడా పనిచేసిన కోదండరాం. కోర్స్ ఆయన ఒక పార్టీ కూడా పెట్టారు. తర్వాత పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉందనే తర్వాత విషయం, కానీ పార్టీ అయితే పెట్టారు, ఆ పార్టీకి అధ్యక్షుడుగా కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆయన మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో ఒక అవగాహనతో పనిచేసి ఆ పార్టీ ఈ విషయంలో తన వంతు పాత్ర కూడా పోషించారు. కాకపోతే ప్రొఫెసర్గా అంతకుముందు తెలంగాణ విద్యావంతుల వేదికగా ఒక ఇంటలెక్చువల్గా ఆయన పాత్ర చాలా కీలకమైంది తెలంగాణ ప్రస్థానంలో కానీ ఉద్యమంలో కానీ. సరే, కేసీఆర్ గారితో విభేదాలు లేకపోతే ఆయనకి ఈయనతో విభేదాలు అవి వేరే విషయాలు, అదంతా ఆయన దూరంగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ప్రొఫెసర్ కోదండరాంకి అలాగే అమీర్ అలీ ఖాన్ని ఇంకో మైనార్టీ నాయకుడికి ఇద్దరికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తే గవర్నర్ గారు ఆమోదించారు. అంతకుముందే గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన దాసోజు శ్రవణ్ గారు బీఆర్ఎస్లోనే ఉన్నారు, అలాగే సత్యనారాయణ గారు అని ఇంకో బీఆర్ఎస్ నాయకుడు, వాళ్ళిద్దరూ గవర్నర్ గారు తిరస్కరించడాన్ని కోర్టులో సవాల్ చేశారు. ఆ కేసు నడుస్తూ ఉండింది. కోదండరాం గారు, ఇప్పుడు నామినేట్ అయిన కోదండరాం గారు అండ్ అమీర్ అలీ ఖాన్ గారు ఇద్దరు నిన్న ప్రమాణ స్వీకారం చేద్దామని నిన్న వెళ్ళారు. చైర్మన్ గారు అందుబాటులో లేరు, కౌన్సిల్ చైర్మన్ గారు. మళ్ళీ ఇవాళ చేద్దాం అనుకున్నారు, కానీ ఇవాళ కాదు రేపో ఎల్లుండి చేద్దామని వాయిదా వేసుకున్నారు. ఇవాళ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. విచారణ జడ్జిమెంట్ 8వ తారీఖు వాయిదా వేశారు, ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి. అయితే అప్పటి వరకు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయడానికి లేదు అని చెప్పి కోర్టు స్టే చేసింది. స్టేటస్ కో అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్ అలాగే ఉండాలి, మేము 8వ తేదీన తీర్పు చెప్తాము అని చెప్పి. ఇది గతంలో బహుశా ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవ్వాల, అంటే మనకు రీసెంట్ పాస్ట్లో ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవ్వాల. ప్రభుత్వం అధికారంలో ప్రజల చేత ఎన్నిక కాబడిన ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న మేరకు క్యాబినెట్లో ముఖ్యమంత్రి ప్రతిపాదించడం, ఆ పార్టీ డిస్క్రిషన్, ఆయన డిస్క్రిషన్, క్యాబినెట్ డిస్క్రిషన్ ప్రతిపాదించిన మేరకు ఒకళ్ళైనా ఇద్దరినైనా ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలు గవర్నర్ గారికి గవర్నర్ కోటా కింద నియమించాల్సిన వాళ్ళని వీళ్ళు రికమెండ్ చేస్తారు, గవర్నర్ గారు అప్రూవ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఒక లాజిక్ ఉంది. గవర్నర్ కోటాలో నామినేట్ చేసే ఎమ్మెల్సీల విషయంలో గవర్నర్ గారి విచక్షణాధికారాలు ఖచ్చితంగా ఉంటాయి. మామూలుగా రాజ్యాంగ ప్రకారం అయితే ఉంటాయి. వాళ్ళకి వాళ్ళు సోషల్ వర్కర్లన్నా అయి ఉండాలి, లేకపోతే రిటైర్డ్ ఆఫీసర్స్ అన్న అయి ఉండాలి, లేకపోతే రిటైర్డ్ జడ్జెస్ అన్న అయి ఉండాలి, లేదా స్పోర్ట్స్ మెన్ అన్న అయి ఉండాలి, లేకపోతే ఏదో ఒకటి, అంటే నో పొలిటికల్ అఫిలియేషన్, సమాజంలో ఒక కీలకమైన రోల్ ప్లే చేస్తూ ఉండాలి. అది ఏదో ఒక రంగంలో కళాకారులు కావచ్చు, ఎవరైనా, అది గవర్నర్ గారి డిస్క్రిప్షన్. అలాంటి వాళ్ళని ప్రభుత్వం రికమెండ్ చేయాలి. ఇది యాక్చువల్గా రాజ్యాంగ ప్రకారం. కానీ సంప్రదాయాలు ఏం నడుస్తున్నాయంటే ప్రభుత్వం ఎవరిని సిఫారసు చేసినా గవర్నర్లు ఆమోదిస్తూ ఉంటారు. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి కాబట్టి గవర్నర్లు పెద్దగా దాని విషయంలో జోక్యం చేసుకోరు. ఇప్పటివరకు అలాగే జరుగుతూ వచ్చింది. ఫస్ట్ టైం ఈ గవర్నర్ గారు బీఆర్ఎస్ పార్టీతో ఉన్న దూరం వల్లనో, బీఆర్ఎస్ పార్టీతో ఉన్న మామూలుగా ఉండడం కాదు, అసలు పీక్స్కి వెళ్ళిపోయింది విభేదాలు. రాజ్భవన్కి ప్రగతి భవన్కి అప్పుడు చాలా హై లెవెల్ వార్ నడుస్తుండే నేపథ్యంలో ఆవిడ ఇద్దరు పొలిటీషియన్సే కాబట్టి ఇవి యాక్సెప్టబుల్ కాదు అని చెప్పి పక్కన పెట్టేశారు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది, వీళ్ళిద్దరిని యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు కోర్టులో ఉంది. ఏంటి పరిస్థితి, ఎందుకు ఈ సిచ్యువేషన్ తలెత్తింది, ఎవరిది తప్పు, ఆ ప్రభుత్వాన్ని తప్ప, ఈ ప్రభుత్వాన్ని తప్ప, లేదా రాజ్భవనే
కక్ష సాధింపులకు చర్యలకు ఏమైనా పాల్పడుతుందా? ఈ 3 పాయింట్ల చుట్టూ చర్చ జరుగుతుంది తెలంగాణలో. అలాగే మొత్తం ఇది ఒక కేస్ స్టడీ లాగా ఉంది దేశంలో కూడా. సో ఎందుకు ఈ రకంగా, పైగా కోదండరాం లాంటి ఉద్యమకారుడి ఇది కూడా ఆగిపోయింది. వాళ్ళు అఫ్కోర్స్ ఆయన పార్టీ పెట్టుకొని ఉండొచ్చు, ఆ పార్టీలో ఆయన సాధించింది లేదు పాడలేదు, కానీ ఆయన తెలంగాణ సాధనలో ఆయన ఒక కీలకమైన రోల్ ప్లే చేశారు ఉద్యమకారుడుగా. అఫ్కోర్స్ వాళ్ళు కూడా ఉద్యమకారులే, దాసోజు శ్రవణ్ కానీ వాళ్ళు చేయలేదని కాదు. కాబట్టి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఇంత చులకన ఎందుకు అయిపోతుంది? గవర్నర్ కోటాలో ఇవ్వాల్సిన ఎమ్మెల్సీ పదవులు ఇవాళ ఇంత చులకనగా అయిపోయి ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్ళిన వాళ్ళు చేయకుండా వెనక్కి వచ్చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది చర్చ